హలో హైదరాబాద్, అందరికీ నమస్కారం. నేను మీ నీలిమ. ఇవాళ నేను పంజాగుట్టలో ఉన్న అంబిషన్స్ కెరీర్ కౌన్సిలర్స్ దగ్గర ఉన్నానండి. నాకు మీకులాగానే చాలా డౌట్స్ ఉన్నాయి. అబ్రాడ్లో ఎలా చదవాలి ఏంటి అని. మరి లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనతో పాటు అంబిషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సాయిరామ్ గారు ఉన్నారు. సో హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. సో అంబిషన్స్ కెరీర్ కౌన్సిలింగ్ అంటే మీరు ఏం చెప్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబీఎస్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నా పేరు సాయిరామ్ నాగారం. అంబిషన్ కెరీర్ కౌన్సిల్స్ అనేది 2009లో మేము ఎస్టాబ్లిష్ చేశాం టు ఫేవర్ ద స్టూడెంట్స్. నేను దానికంటే ముందు ఒక 4 years ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో యాజ్ మేనేజర్ మార్కెటింగ్ ప్లేస్మెంట్స్ లాగా వర్క్ చేశాను. ఈ అంబిషన్ కెరీర్ కౌన్సిల్స్ మెయిన్ ఉద్దేశం స్టార్ట్ చేయడానికి, ఒక పిల్లలకి రైట్ వేగా గైడ్ చేయడానికి మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశామండి. స్టూడెంట్స్ ఫ్రమ్ 8th class నుంచి తీసుకొని పీజీ లెవెల్ వరకు వేరియస్ లెవెల్లో మేము స్టూడెంట్స్ని కౌన్సిలింగ్, సైకోమాటిక్ అండ్ అసెస్మెంట్ లెవెల్లో స్టూడెంట్కి కౌన్సిల్ చేసి రైట్ వేలో గైడెన్స్ చేయడానికి మా ఆర్గనైజేషన్ హెల్ప్ చేస్తుందండి స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి. సో సార్, అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ మా దగ్గరికి వచ్చేప్పుడు మేము స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారు అనేది అసెస్ చేస్తామండి. స్టూడెంట్కి ఒక చిన్నపాటి టెస్ట్ పెట్టి స్టూడెంట్ ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు, స్టూడెంట్ ప్రజెంట్గా ఏ క్లాస్లో ఉన్నారు, ఫర్దర్గా స్టూడెంట్ ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో దానిపైన మేము ఒక అసెస్మెంట్ టెస్ట్ పెట్టి స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారో జస్ట్ చేసి దానిపైన మేము స్టూడెంట్కి ఏం చేస్తామంటే స్టూడెంట్కి ఏ కాలేజ్ సజెస్ట్ చేస్తే బెటర్ ఉంటుంది, ఏ కోర్స్ సజెస్ట్ చేస్తే బెటర్ ఉంటుంది అనేది మేము స్టూడెంట్తో సపరేట్గా మాట్లాడతాము, పేరెంట్స్తో సపరేట్గా మాట్లాడతాము. సో స్టూడెంట్ చిన్నప్పటి నుంచి ఆ సర్టన్ లెవెల్ వరకు తన బిహేవియర్ ఎలా ఉందో పేరెంట్స్తో మాట్లాడాక ఒక అనలైజ్ చేసి స్టూడెంట్స్ని మేము ఒక జడ్జ్మెంట్కి వచ్చి వాళ్ళకి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, కెరియర్ పరంగా తను ఏ కోర్స్ చేస్తే సెటిల్ అవుతారన్న దాని మీద మేము మేజర్గా ఫోకస్ చేసి వాళ్ళకు ఒక కంప్లీట్ రిపోర్ట్ అనేది ఇస్తామండి పేరెంట్స్కి, స్టూడెంట్కి. టెస్ట్ ప్రిపరేషన్కి ఎలా హెల్ప్ చేస్తారు స్టూడెంట్స్కి? వాళ్ళు ఆ కోర్స్ టైం అన్ని రోజులు మేము ఫ్రీ అసెస్మెంట్ టెస్ట్లు కూడా వాళ్ళని చేస్తుంటామండి. అంటే స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతుందో ఆ టెస్ట్ మీద మేము కంప్లీట్గా స్టూడెంట్ని అనలైజ్ చేసి వాళ్ళకు ఒక గైడెన్స్ అనేది ఇస్తుంటామండి. టెస్ట్ అయిపోయాక కూడా, టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక తనకు వచ్చిన స్కోర్ ప్రకారం ఏ కాలేజ్ తీసుకుంటే బాగుంటుంది అన్న దాని మీద కూడా మేము స్టూడెంట్కి ఇంటిమేట్ చేస్తుంటామండి. ఇప్పుడు చాలా మందికి స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. సో దాన్ని మీరు ఎలా డీల్ చేస్తారు, ఎలా హెల్ప్ చేస్తారు వాళ్ళకి, స్టూడెంట్స్కి? ఎస్పెషల్లీగా ఫైనాన్స్ ఇష్యూస్ వచ్చేసి స్టూడెంట్కి పేరెంట్స్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుందండి. ఎస్పెషల్లీగా స్టూడెంట్కి ఐడియా ఉండదు ఫైనాన్షియల్ సిస్టమ్ ఎలా ఉంటుంది. తను ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకొని దాని ఫీజు ఎంత ఉందో అన్నది స్టూడెంట్కి ఐడియా ఉండదు. పేరెంట్స్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ పేరెంట్స్ చూస్తుంటారు. సో మేము ఏం చేస్తామంటే పేరెంట్ని కూర్చోపెట్టి కాలేజెస్ ఫీజు ఎంత ఉంది, దానికి ఫండింగ్ ఎలా అన్నది మేము హెల్ప్ చేస్తాం. మాకు పర్సనల్గా కొన్ని నేషనలైజ్డ్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా టైఅప్ ఉన్నాయండి. సో స్టూడెంట్స్కి మేము ఏం చేస్తామంటే ఆ బ్యాంక్ అసిస్టెంట్ కూడా వాళ్ళకి ఇస్తాము. సో పేరెంట్స్ క్రెడెన్షియల్ ప్రకారం వాళ్ళు లోన్స్కి వెళ్ళాలా లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ చేయాలన్నది పేరెంట్స్ డిసైడ్ చేసుకుంటారండి. అండ్ అది కాకుండా స్టూడెంట్స్కి మేము మోర్ ఓవర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద మేజర్గా కౌన్సిల్ చేస్తామండి. సో బేస్డ్ ఆన్ దట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్ చేసుకుంటుంటారండి. సో సార్, అసలు అంబిషన్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? నైస్ క్వశ్చన్ అండి. వై అంబిషన్స్ అనేది మేము జనరల్గా స్టూడెంట్కి పేరెంట్కి మధ్యలో బాండింగ్ అండి. స్టూడెంట్కి పేరెంట్కి అండ్ కాలేజ్కి మేము ఒకసారి స్టూడెంట్ టేక్ కేర్ చేస్తే కంప్లీట్ వాడి కోర్స్ అయిపోయే వరకు కూడా మా సపోర్ట్ అనేది ఉంటుందండి. కాలేజ్లో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా జనరల్గా మా పీపుల్ ఎవ్రీ క్వార్టర్లీయో లేకపోతే హాఫ్ ఇయర్లో స్టూడెంట్కి ఫోన్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, కాలేజ్లో వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది. సో బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ రిక్వైర్మెంట్ సజెషన్స్ అనేది ఇస్తుంటాము. ఇన్ కేస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తున్నా మేము కాలేజ్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ ట్రై చేస్తాము. అండ్ మోస్ట్ ఓవర్ పీజీ స్టూడెంట్స్కి ఎస్పెషలీగా బిజినెస్ స్కూల్స్కి ప్లస్ ఎంబీఏ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అప్పుడు కూడా మేము అసిస్ట్ చేస్తామండి. అండ్ మోర్ ఓవర్ మేము స్టూడెంట్ దగ్గర ఎవరి దగ్గర ₹1 కూడా ఛార్జ్ చేయమండి స్పెషల్గా. అండ్ స్టూడెంట్కి ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేస్తున్నాము.
అండ్ స్టూడెంట్ కాలేజ్లో ఏదైతే ఫీజు కడుతున్నారో అదే ఫీజు కడతారు. ఎక్స్ట్రా ఎవరికి 1 రూపీ, మా వాళ్ళకి కానీ మీడియట్స్ కానీ ఎవరికి 1 రూపీ కూడా ఎక్స్ట్రా పే చేయరండి. అండ్ వీలైతే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ పరంగా కూడా మేము హెల్ప్ చేస్తాము, లోన్స్ పరంగా హెల్ప్ చేస్తాము, కంప్లీట్ అడ్మిషన్ గైడెన్స్లో హెల్ప్ చేస్తాము, అండ్ ఎండ్ ఆఫ్ ది డే ప్లేస్మెంట్స్ కూడా హెల్ప్ చేస్తామండి. జనరల్గా మాకు ఆల్మోస్ట్ ఆల్ మేము అంబిషన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 2009 అండి. మాకు గత 2017 నుంచి కంటిన్యూ మా సర్వీసెస్ రికగ్నైజ్ చేసేసి ఎవ్రీ ఇయర్ మాకు ఒక ఆర్గనైజేషన్ నుంచి అవార్డ్స్ అనేది వస్తుందండి. లైక్ సో మెనీ టీవీ ఛానల్స్ నుంచి. ఈ ఇయర్ మాకు హైబీస్ టీవీ నుంచి నామినేషన్ వచ్చినప్పుడు మేము నామినేషన్ ఫిల్ చేసి నామినేషన్ వేసామండి. సో దట్ మా ఆర్గనైజేషన్ గురించి జనరల్గా రికగ్నేషన్ ఉండాలని చెప్పేసి ఐబీఎస్ టీవీ వాళ్ళు ఎస్పెషలీగా వాళ్ళు రీసెర్చ్ చేసి మా ఆర్గనైజేషన్ తెలుసుకొని మాకు అవార్డ్ కన్ఫర్మ్ చేసి మాకు అవార్డ్కి పిలిచారండి. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఇక్కడే కాకుండా మేము అక్రాస్ ఇండియా లెవెల్లో వెళ్తున్నప్పుడు ఇలాంటి అప్రిషియేషన్స్ జనరల్గా ఇన్స్పైర్ చేస్తాయి, ప్లస్ ముందుకు వెళ్ళడానికి చాలా హ్యాపీనెస్ ఇస్తాయండి, ఇలాంటి అవార్డ్స్ చాలా ప్రోత్సాహకంగా ఉంటాయి. అండ్ వర్క్ ఎస్పెషలీగా ఇంప్రూవ్మెంట్లో చాలా యూజ్ అవుతుందండి ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్. అండ్ నేను ఐబీఎస్ టీవీ వాళ్ళకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, మాకు అవార్డు ఇచ్చినందుకు యాజ్ అ బెస్ట్ కెరియర్ కౌన్సిలర్ ఇన్ సౌత్ ఇండియా. ఇదే కాకుండా మేము నెక్స్ట్ ఇయర్ వరకు నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, మొత్తం అక్రాస్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ కెరియర్ కౌన్సిలర్స్ లాగా ఫామ్గా ఎదగడానికి 100% మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. అండ్ మాకు వచ్చేసి ఈ ఇన్స్పిరేషన్తోనే మేము మా ఆఫీసెస్ వచ్చి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, ఇప్పుడు అవుట్ ఆఫ్ ది స్టేట్స్ లైక్ కథక్, ఒరిస్సాలో, అండ్ నోయిడా, ఢిల్లీ సైడ్ నోయిడాలో అండ్ రాంచీలో కూడా మా ఆఫీసెస్ ఓపెన్ చేశామండి. అండ్ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మొత్తం పాన్ ఇండియాలో అంబిషన్ కెరియర్ కౌన్సిల్స్ కంప్లీట్గా స్ప్రెడ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నామండి. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అట్లీస్ట్ ఈ స్టేట్లో మా ఆఫీసెస్ ఉంటట్టు మేము ట్రై చేస్తున్నామండి. థ్యాంక్ యూ, మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ సాయిరామ్ గారు, నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇలాంటి ఇంటర్వ్యూస్లో మమ్మల్ని బూస్ట్ చేసి ఇన్స్పైరింగ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ ఐబీఎస్ టీవీ వాళ్ళకు మా ధన్యవాదాలండి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.